శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందో అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ మాసంలో వారికి కలిసి వస్తుందా, కలిసి రాదా, ఏదైనా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో పునర్వసు 1వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలుపుకుంటే కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ మాసంలో వీరి గ్రహ సంచారం వల్ల రాబోయే నష్టాలు, లాభాలు చెప్తారు. రవి 3వ ఇంట్లో ఉన్నాడండి. ఎవరి రాశించినైతే రవి 3వ ఇంట్లో ఉంటాడో వారి మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువుల నుంచి మీకు ఏదైనా కష్టం ఉంటే అది తప్పిపోతుంది. మీ వ్యాపారాలలో బ్రహ్మాండమైన ధైర్యం ఉంటుంది. లాభం కూడా వస్తూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా కానీ ముందడుగు పడుతూ ఉంటుంది. మీకు ఎదురు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి 3వ ఇంట్లో ఉన్న కారణం చేత పొలిటికల్ రంగంలో ఉన్నవారు ఎవరైనా కానీ వారికి మంచి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి కూడా ఏదైనా ప్రమోషన్లు ఆశిస్తే ఖచ్చితంగా అవుతుంది. విద్యార్థులు మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. చదువుకోవాలన్న శ్రద్ధ, దాంతోపాటు ఏదైనా ఆటలలో పోటీలలో నిలబడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో పెద్దగా ఉన్నవారు ఎవరైనా కానీ పిల్లలు వారి మాట ఖచ్చితంగా వింటారు. ఇంటిల్లి పాది తల్లిదండ్రులు చెప్పినట్టు ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉంటారో వారు చెప్పినట్టు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ కుజుడు 4వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కుటుంబంలో చిన్నపాటి తగాదాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య చిరుగురులాటలు, అంతేకాని పెద్దగా అది చిలికి గాలివానగా ఏం మారదు. అప్పటికప్పుడే సమసిపోతూ ఉంటాయి. బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇంట్లో బుధుడు ఉన్న కారణం చేత విద్యార్థులకు మంచి అవకాశం ఉంది. చదువుకున్న వారికి చదువుకున్నంత వస్తుంది. ఎవరైతే వాహనాలు కొనాలనుకుంటారో వారి అనుకున్న వాహనాలు కూడా వారికి లభించే అవకాశం ఉంది. మంచి బళ్ళు, మంచి రకరకాల కార్లు కానీ కొనుక్కున్న వారికి మంచి అవకాశం ఉంది బుధుడి వల్ల. ఇకపోతే గురువు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. గురుబలం లేదనే చెప్పాలి. వివాహాల గురించి చూస్తున్న కర్కాటక రాశి వారికి చుక్కెదిరనే చెప్పాలి. కొంత సమయం ఉంది. గురుబలం లేక చాలామందికి కర్కాటక రాశికి వివాహాలు ఆగిపోతున్నాయి. అది నిజమే. కొంత సమయం వేచి ఉండవలసిన అవసరం ఉంది. నిరాశ నిస్పృహలకు పోవాల్సిన అవసరం లేదు. రాబో 2-3 నెలల్లో గురువు మారుతాడు. అప్పుడు మీకు మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే శుక్రుడు 3వ ఇంట ఉన్నాడు. 3వ ఇంట శుక్రుడు ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పటికో దీర్ఘకాలికంగా ఉన్న గొడవలు కానీ సమస్యలు కానీ ఉంటే ఈ మాసంలో వారు మీకు కలిసి పండుగ వాతావరణం చేస్తారు, సుద్భావన చేస్తారు. మంచిగా కలుపుకోలుతనంగా ఉంటారు. వారి వల్ల మీకు ఏమైనా లాభం చేకూరేది ఉంటే ఖచ్చితంగా చేకూరుతుంది. మీ వల్ల వారికి ఏమైనా లాభం చేకూరుంటే చేరుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య పండుగ వాతావరణం నిలబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇకపోతే శని భగవానుడు 9వ ఇంట ఉన్నాడు. శని భగవానుడు 9వ ఇంట ఉంటే అంత పెద్దగా ఏమీ లాభం చేయకూడదు, నష్టం కూడా ఏమీ జరగదు. ఇకపోతే ముఖ్యంగా మనకున్న 9 రాశులలో రాహు అష్టమంలో ఉన్నాడు. అష్టమ రావుడి వల్ల కొంత మానసికమైన ఇబ్బందులు జరగవచ్చును, ప్రమాదాలు జరగవచ్చును. ఏదైనా దూర ప్రయాణాలు కనుక ఉంటే వాయిదా వేసుకోండి. ఎందుకనంటే అష్టమరాహు ఉన్నప్పుడు అనుకోని ఆపదలు వస్తాయి. మనం అనుకున్నది కాదు. ఏ పని తలపెట్టినా కానీ జరుగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ వెనుకందుకు పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే కేతువు 2వ ఇంట ఉన్నాడు. కేతువు 2వ ఇంట ఉన్నప్పుడు మనకు ధన నష్టం జరుగుతూ ఉంటుంది. మానసికమైన బాధలు ఉంటాయి. ఏ పని చేసినా కానీ నిరాసక్తగా ఉంటుంది. అంత పెద్దగా చెప్పుకోదగ్గట్లేదు. మొత్తానికి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసంలో తగినంత ఫలాలు లేవని చెప్పచ్చు. మిశ్రమ ఫలితాలు కాదు, మామూలుగా ఉంది. తగు జాగ్రత్తలలో ఉండండి. ఏదైనా నూతనంగా గృహాలు కొనాలనుకునేవారు కానీ, ఏదైనా నూతనంగా వ్యాపారాలు చేయదలుచుకునేవారు కానీ ఈ మాసంలో చేయకండి. ఎందుకంటే మీకు అనుకూలమైన ఫలితాలు లేవు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే కానీ మీ ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. మానసికమైన ఇబ్బందులు బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి దానికి మీరు తట్టుకునేందుకు దైవారాధన చేయండి. మీ కుల దైవాన్ని ఎవరైతే ఉంటారో వారిని ప్రార్థించండి. ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉందని మీరు భావిస్తే దుర్గాదేవిని మీరు దర్శించండి. మీ దగ్గరలో ఉన్న ఊళ్ళో దుర్గామాత కానీ ఏదైనా త్రిమూర్తి కానీ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారి కుంకుమను మీరు 1 నెల రోజుల పాటు ధరించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఇది మొత్తానికి కర్కాటక రాశి వారికి ఫలితాలు. ఇకపోతే ఈ పునర్వసు 1వ పాదం పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుందండి. గురువు 7 సంవత్సరాలు ఉంటాడు, దాని తర్వాత శని వస్తాడు. అంటే 26 సంవత్సరాల వరకు వారికి శని ఉంటుంది. దాని తర్వాత 17 సంవత్సరాలు బుధుడు ఉంటారు, 36 సంవత్సరాల వారికి బుధ మహర్దశ నడుస్తుంది. ఇకపోతే పుష్యమి 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. ప్రారంభంలోనే 19 సంవత్సరాలు శని ఉంటాడు, అటు తర్వాత బుధుడు ఉంటాడు 36 సంవత్సరాల వరకు, తర్వాత 45 సంవత్సరాల వరకు కేతు ఉంటాడు. ఇకపోతే ఆశ్లేష 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి జీవితం బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. బుధుడు 17 సంవత్సరాలు, తర్వాత కేతు 24 సంవత్సరాల వరకు, శుక్రుడు 44 సంవత్సరాల వరకు ఉంటారు. ఇక మనం ఈ నిత్యము ఈ మాస ఫలితాలు వింటున్నాం. ప్రతి నెల నాకు శాస్త్రం ఏం చెప్పిందో గ్రహ సంచారాన్ని బట్టి ఖచ్చితంగా నిర్ణయాలు చెప్తున్నాను. దాంతోపాటు ఈ గోచారం అనేది ఏదైతే ఉందో కేవలం 1 సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది. అది ఒక ఎక్కువగా అయితే 2 సంవత్సరాల కాలాన్ని, 2.5 సంవత్సరాల కాలాన్ని విశ్లేషిస్తుంది. కానీ జాతకం అనేది మీ జీవితాన్ని విశ్లేషిస్తుంది. మీ ఆటుపోట్లు, మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయనే అంశం గురించి జాతకం విశ్లేషిస్తుంది. కాబట్టి జాతక దోషాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. రకరకాల దోషాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి. ఈ పితృదోషాలకు మన పరిష్కార మార్గంగా ఇప్పుడు రాబోయే పితృమాస నాడు మీరు దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను వదిలి మీ తాతను, మీ తండ్రులను, మీ ముత్తాతలు అందరిని తలుచుకొని కనుక నాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వని కనుక మీరు వదిలేస్తే ఈ పితృదోషాలు వెళ్ళిపోతాయి. మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉన్నట్టుగా భావిస్తే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.